ఏపీలో జిల్లాల పునర్విభజనపై స్వల్ప మార్పు చేర్పులతో ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై 927 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో క్యాంప్ ఆఫీసులో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్ పై సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సూచించారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. దాదాపు నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. గూడూరు నియోజకవర్గంలోని 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలన్న అంశంపైన కూడా చర్చించారు. అటు ఆదోనిని 2 మండలాలుగా విభజించాలనే అభిప్రాయానికి వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలి డివిజన్ కు మార్చాలని నిర్ణయించారు. అలాగే అనకాపల్లి జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్ కు మార్చాలని, అద్దంకి రెవెన్యూ డివిజన్ లోకి అద్దంకి, బల్లికురువ, సంతమాగులూరు, జేపంగులూరు, కొరిసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్పు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. కనిగిరి రెవెన్యూ డివిజన్ లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాన్ని కందుకూరు రెవెన్యూ డివిజన్ లోకి మార్పు చేసి ప్రకాశం జిల్లాలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మార్పులు చేర్పుల తర్వాత ఈ నెల 31న తుది నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. మనం చూస్తున్నాం, చాలా ప్లేసెస్ లో మార్పులు జరుగుతున్నాయి. జిల్లాల పునర్విభజనకు సంబంధించి అభ్యంతరాలను కూడా తీసుకున్న తర్వాత దేంట్లో కలపాలి, ఎక్కడెక్కడ విలీనాలు చేయాలి, ఇట్లా జిల్లాలు, డివిజన్లు, మండలాలపై క్లియర్ కట్ గా వచ్చింది. 31వ తేదీన తుది నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, జిల్లాల పునర్విభజన పైన సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్షను నిర్వహించారు. రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లిలో కలిపే ప్రతిపాదనల పైన కూడా చర్చించారు. అయితే ఇప్పటికే ప్రకటించినటువంటి మదనపల్లె, పోలవరం, మార్కాపురం జిల్లాలతో పాటు ఏపీలో ఈ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కూడా సీఎం భావించారు. అలాగే దీనికి ఏర్పాటు చేసినటువంటి ఏదైతే సబ్ కమిటీ ఉందో దానికి సంబంధించి కూడా ఏదైతే వారితో కూడా చర్చించిన తర్వాత ఎల్లుండ జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి మరొకసారి చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే పునర్విభజనకు సంబంధించినటువంటి విషయంలో ఏవైతే ప్రాథమిక నోటిఫికేషన్ గత నెల 27న ఇచ్చిన తర్వాత దాదాపు నెల రోజుల పాటు దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలను స్వీకరించి ఆ అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒకసారి చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని కూడా సీఎం చెప్పడం జరిగింది. ఇక మంత్రులు, అధికారులతోటి నిర్వహించినటువంటి ఈ సమీక్షలో ముఖ్యంగా గూడూరు నియోజకవర్గంలో 5 మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కలపాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. అలాగే రైల్వే కోడూరు, తిరుపతి జిల్లాలలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, అలాగే ఒంటిమిట్టను కడప జిల్లాలో విలీనం చేయాలని అంశంపైన కూడా చర్చించారు. ఇక ఆదోని 2 మండలాలుగా ఆదోనిని విభజించాలని అభిప్రాయానికి కూడా వచ్చినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ మార్పులు చేర్పులకు సంబంధించి 31న తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఆశ. రైట్ కాంతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక అన్నమయ్య జిల్లాకు రాజంపేటను హెడ్ క్వార్టర్స్ చేయాలని రాజంపేటలో, కోడూరులో ఉద్యమం జరుగుతోంది. వాటిలో రాజంపేటను కడపలో, కోడూరును తిరుపతిలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ శర్మ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్ శర్మ, ఏదైతే 2022లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పడినటువంటి కొత్త జిల్లాల్లో అన్నమయ్య జిల్లా ఒకటి. అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఏదైతే మదనపల్లి, పీలేరు, తమ్మలపల్లి నియోజకవర్గాలు, అట్లాగే పాత కడప జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే రాజంపేట, రాయచోటి, కోడూరు ప్రాంతాలను కలిపి అన్నమయ్య జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేసి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా రాజంపేట వాసులు కానీ, తర్వాత అటు కోడూరు వాసులు కానీ తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయలేదనేటువంటి ఒక ఆందోళన, తర్వాత నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మదనపల్లి జిల్లా, తర్వాత మార్కాపురం, తర్వాత పోలవరం జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు బయటకు రావడం, జిల్లాల పునర్విభజన కార్యక్రమం మళ్లీ తెర మీదకి రావడంతో
తిరిగి తమ ప్రాంతానికి ఏదైతే మదనపల్లి జిల్లా ఏర్పాటైంది కాబట్టి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలంటూ అటు రాజంపేటలోను అటు కోడూరు ప్రాంతాల్లోనూ కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఆందోళనలు తర్వాత బంద్ కూడా నిర్వహించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఏదైతే మన 3-4 రోజుల్లో ఈ నెల 31వ తారీఖు లోపున తుది నోటిఫికేషన్ జిల్లాల పునర్విభజన సంబంధించి తుది నోటిఫికేషన్ వెలువడే క్రమంలో ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలను 3 ప్రాంతాలకు విభజించేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతోందంటూ కూడా చర్చకు దారితీస్తోంది. ఏదైతే రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి నట్ట మదనపల్లి జిల్లాలోకి ఇటు కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి ఉన్నటువంటి రాజంపేటను వైఎస్ఆర్ కడప జిల్లాలకు మార్చే ప్రతిపాదన జరుగుతోంది. అయితే ఇదే కనుక జరిగితే మొత్తం అన్నమయ్య జిల్లా స్వరూపమే మారిపోయే అవకాశం ఉంది. రైట్ శర్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక తిరుపతి జిల్లాలోనూ కీలకమైన మార్పులు తెరపైకి వస్తున్నాయి. గూడూరును నెల్లూరులోనే ఉంచి కోడూరును తిరుపతిలో చేర్చే ప్రతిపాదన వచ్చింది. దీనిపై సంబంధించి సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ నాడి తెలుసుకుందాం. గోపీనాథ్, గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ నియోజకవర్గాలకు సంబంధించి జిల్లాలకు సంబంధించి పునర్విభజన పరిశీలన కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏదైతే కొనసాగిస్తున్నారో ఇప్పటి వరకు కూడా దాదాపుగా 1000కి పైగా కూడా అభ్యంతరాలు సూచనల్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అందువల్లనే గత నెల 27వ తారీఖున నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నెల రోజుల పాటు కూడా అంటే ఎవరికైనా సరే అభ్యంతరాలు కానీ వీటిపైన పూర్తి స్థాయిలో సమీక్షలు చేసుకున్న తర్వాత ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్వల్పకాలికంగా మార్పులు చేర్పులు చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఈ నెల రోజుల్లో గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఏదైతే 5 మండలాలని నెల్లూరులో అంటే గతంలో ఉన్న విధంగానే కలిపే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగానే తిరుపతి జిల్లాకి రాయచోటి, మదనపల్లి జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట, అదేవిధంగా సిద్ధవటం, ఒంటిమిట్ట ఇలాంటి ప్రాంతాలని కలిపి అయితే మొత్తం మీద మాత్రం చాలా రోజుల నుంచి వాళ్ళ స్థానికులు వాళ్ళ అంటే రాజకీయంగా కావచ్చు అక్కడ స్థానిక అవసరాలు అదేవిధంగా స్థానికంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు లేదంటే ఒకవేళ పునర్విభజన చేస్తే వాళ్ళకున్నటువంటి సౌలభ్యం అంటే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి అక్కడ ఏర్పాటు ఇటు అన్ని కోణాల్లో కూడా అంటే ఒక ప్రాథమికంగా ఒక విచారణ చేసుకున్న తర్వాత